భగవద్గీత ప్రథమ అధ్యాయం కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. శ్లోకములు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండవ శ్లోకము. సంజయ ఉవాచ దృశ్యత్యు పాండవానికం వ్యూఢం దుర్యోధనాస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనమ్ర బ్రవీత్. అనగా సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుపుత్రులచే వ్యూహముగా ఏర్పరచబడిన సైన్యమును చూచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ విధముగా పలికెను. భావము: ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. దురదృష్టవశాత్తు అతనిలో ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించెను. ధర్మ విషయంలో తన పుత్రులు కూడా తనతో సమానముగా అంధుడు అని అతడు బాగా ఎరుగును. పుట్టుకతో ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒప్పందమునకు ఎన్నటికి రాలేరని కూడా అతడు నిశ్చయముగా ఎరుగును. ఏమైనను అతడు తీర్థక్షేత్రమై కురుక్షేత్ర ప్రభావ విషయంలో సంశయాన్ని కనపరిచెను. యుద్ధరంగంలోని పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని ఉద్దేశమును సంజయుడు గ్రహించగలిగెను. కనుక అతడు విచారగ్రస్తుడై రాజును ఉత్సాహపరచదలిచి ఆ పవిత్ర స్థల ప్రభావముచే అతని పుత్రులు ఎట్టి రాజీకి సిద్ధపడబోరని హామీ ఇచ్చెను. అతని పుత్రుడైన దుర్యోధనుడు పాండవుల సైన్య బలమును చూడగానే అక్కడ వాస్తవ స్థితిని వివరించుట కొరకై వెంటనే తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేయను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి తీవ్రతను అనుసరించి స్వయముగా అతని తన సేనాధిపతి వద్దకు వెళ్ళవలసి వచ్చెను. కనుకనే అతడు రాజకీయవేత్త అని పిలువబడుటూ చక్కగా సరిపోవును. అతడు పాండవ సేనా వ్యూహరచనను చూసినప్పుడు పొందిన భయము అతని కపట రాజనీతి నిపుణతను మరుగుపరచలేకపోయెను. ప్రథమ అధ్యాయంలో 3వ శ్లోకము. పశ్యత్యాం పాండుపుత్రనామాచార్య మహతీం చాముం వ్యూఢం ద్రుపద్రేణే త్రివశిష్ణే ధీమత. అంటే, ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపదపుత్రుని చేత నేర్పుగా ఏర్పరచబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడుము. భావము: బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను గొప్ప రాజనీతి చతురుడైన దుర్యోధనుడు ఎత్తుచూపగదలిచెను. అర్జునుని పత్ని అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు ఏదో ఒక రాజకీయ వైరము కలిగి ఉండేను. ఆ వైరము చేత ద్రుపదుడు ఒక గొప్ప యుగమును నిర్వహించి ద్రోణాచార్యును వధింపగలనని పుత్రుని వరముగా పొందెను. ఈ విషయము ద్రోణాచార్యుడు ఎరుగును. అయినను ద్రుపదుని పుత్రుడైన దృష్టమ్యుడు అస్త్రవిద్య అభ్యాసము కొరకై తనను సమీపించినప్పుడు విశాల హృదయుడైన బ్రాహ్మణుడిగా అతడు తన అస్త్రవిద్య రహస్యాలన్నిటినీ అతనికి తెలుపుటకు ఏ విధముగా సంకోచింపలేదు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధరంగంలో దృష్టద్యుమ్నుడు పాండవుల పక్షం వహించెను. ద్రోణాచార్యు నుండి అభ్యసించిన విద్యా నైపుణ్యంతో అతడే పాండవసేన వ్యూహంను రచించెను. కనుక ద్రోణాచార్యుడు సావధానుడై ఎట్టి రాజీ లేకుండా యుద్ధము చేయవలనే ఉద్దేశంతోనే అతడు చేసిన ఈ పొరపాటును దుర్యోధనుడు ఎత్తిచూపెను. అంతేకాకుండా తన ప్రియ శిష్యుడైన పాండవుల పట్ల కూడా ద్రోణాచార్యుడు యుద్ధరంగంలో ఎట్టి ఉదాహరణ ప్రదర్శించరాదని కూడా అతడు దీని ద్వారా తెలుపదలిచెను. ముఖ్యంగా అర్జునుడు అతనికి మిక్కిలి ప్రియమైన బుద్ధిశాలి శిష్యుడు. యుద్ధములో అట్టి ఉదారత పరాజయముకు దారితీయునని కూడా దుర్యోధనుడు హెచ్చరించెను. ప్రథమ అధ్యాయంలో 4వ శ్లోకము. ఆత్రశుర మహేశ్వస భీమార్జున సమయుధి యూదానో విరాడచ్చ త్రుపదచ్చ మహారథ. అంటే, ఇక్కడ ఈ సైన్యము భీమార్జునులతో సమానము యుద్ధము చేయగలను. శూరులైన ధనుర్ధులెందరో కలరు. యూదానుడు, విరాటుడు, ద్రుపదుడు మున్నగువారు అటువంటి మహాయోధులు. భావము: యుద్ధ విద్యలో ఆరితేరిన ద్రోణాచార్యుని గొప్ప నైపుణ్యము ఎదుట దృష్టద్యుమ్నుడు ప్రధాన అవరోధము కాకున్నను భయముకు కారణమై ఇతరులు అనేక మంది కలరు. వారిలో ప్రతి ఒక్కరూ భీమార్జునులతో సమాన యోధులగుట చేత వారందరూ తన విజయపథంలో గొప్ప అవరోధనములుగా దుర్యోధనుడు పేర్కొనను. అతడు భీమార్జునుల శక్తి సామర్థ్యాలను ఎరిగిన వాడగుట చేత ఇతరులు అట్లు వారితో పోల్చెను. ప్రథమాధ్యాయంలో 5వ శ్లోకము. దృష్టకేతూచ కితాత్న కాశీరాజచ్చ వీర్యవన్ పురజిత్ కుంటిభోజచ్చ శైబేచ్చ నరంబుగా.
అంటే ధృతకేతవ, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతీభోజుడు, శైబ్యుడు మున్నగు శూరులైన మహాయోధులు అందులో కలరు అని. ప్రథమాధ్యాయంలో 6వ శ్లోకము. యదమన్యుచ్చ విక్రాంత ఉత్తమౌచ్చ వీర్యవన్ సౌభద్రో ద్రౌపదేచ్చ సర్వ ఏవ మహారథ. అంటే పరాక్రాష్టమంతుడైన యుధుమన్యుడు, మహాశక్తిశాలైన ఉద్ధమౌజుడు, సుభద్ర పుత్రుడు, ద్రౌపది పుత్రుడు అందులో కలరు. ఈ వీరులందరూ మహారథులు. ప్రథమాధ్యాయంలో 7వ శ్లోకము. అస్మాకం తుం విశిష్టయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజార్థం తాను బ్రవింతే. అంటే కానీ ఓ బ్రహ్మోత్తమ, నా సేనాబలమును నడుపుట కొరకై విశేషముగా యోగ్యులైన సేనా నాయకులను గూర్చి నేనెప్పుడు మీ కొరకై తెలుపుదెను అని. ప్రథమాధ్యాయంలో 8వ శ్లోకం. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణచ్చ సౌమదత్తిస్తత్వచ. అంటే యుద్ధమును ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు మున్నగు వారు కలరు. భావము. దుర్యోధనుడు యుద్ధరంగమును ఎల్లప్పుడూ విజయమునకు సాధించునట్టి ప్రముఖ యోధులైన పేర్కొనబడెను. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు, అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు, సోమదత్తుడు లేక భూరిశ్రవుడు బహుళికర పుత్రుడు. పాండురాజుతో వివాహమునకు పూర్వము కుంతీదేవికి జన్మించుట చేత కర్ణుడు అర్జునుడుకు అర్ధ సోదరుడు. కృపాచార్యుడి కవల సోదరి ద్రోణాచార్యుని వివాహమాడెను. ప్రథమాధ్యాయంలో 9వ శ్లోకము. అన్యేచ బహవ శూర మతర్య త్వక్త జీవత నానశస్త్ర ప్రవర్ణ సర్వే యుద్ధ విశారద. అంటే నా కొరకు తమ జీవితములను విడుచుటకు సిద్ధపడిన వీరులు ఇంకనూ అనేకులు కలరు. వారందరూ వివిధ శాస్త్రత్వమును దాల్చినట్టి వారు, యుద్ధ నైపుణ్యమును కలిగిన వారు అయి ఉందురు. భావము. జయరథుడు, కృతవర్మ, శల్యుడు వంటి వారు కూడా దుర్యోధనుని కొరకై తమ జీవితమును త్యాగము చేయుటకు కృతనిశ్చయములై ఉండిరి. మరో విధముగా చెప్పవలసిన పాపాత్ముడైన దుర్యోధనుని పక్షమున వహించుట చేత కురుక్షేత్ర రణరంగంలో వారందరూ మరణించిన తదుతరి అది వరకే నిశ్చయించబడిను. కానీ దుర్యోధనుడు పైన పేర్కొనబడిన తన మిత్రుల సామూహిక శక్తితో తనకు విజయము తప్పక లభించునని దృఢ నిశ్చయంతో ఉండెను. ప్రథమాధ్యాయంలో 10వ శ్లోకము. అపరక్యప్తం తదస్మకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం ద్వితమేతశం బలం భీమాభిరక్షితం. అంటే మన సైన్య బలము అపరిమితము, మనం పితామహుడైన భీష్ముని చేత చక్కగా పరీక్షింపబడుచుండిమి. కానీ భీముని చేత జాగరూకతో రక్షింపబడుచున్నట్టి పాండవ సైన్య బలము పరిమితము కలదు. భావము. దుర్యోధనుని చేత ఇరు వర్గాల సేన బలము అంచనా వేయబడుతుండే. గొప్ప అనుభవజ్ఞుడైన సేనాని భీష్మపితుడిచే ప్రత్యేకముగా రక్షించబడుతుండుట చేత తన సైన్య బలము అపరిమితము. మరోవైపు భీష్ముని ఎదుట తృణప్రాయము వంటి అల్ప అనుభజ్ఞుడైన సేనాని భీముని చేత రక్షింపబడుతుండుని చేత పాండవులు సేనాబలము పరిమితి అని అతడు భావిస్తుండెను. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల ఈర్ష్యాద్వేషము కలిగిచుండెను. ఎందుకనగా తనకు మరణించిన వలసి వచ్చినచో భీముని చేత మాత్రమే తాను వధింపబడునని అతడు ఎరుగును. అంతేకాకుండా భీముని కంటే మిక్కిలి అనుభజ్ఞుడైన భీష్ముడు తన పక్షములో ఉండుట తలుచుకొని తన విజయము పట్ల అతడు గొప్ప ఆత్మవిశ్వాసము కలిగి ఉండెను. యుద్ధరంగంలో తన విజయము తథ్యమని అతని తుది అభిప్రాయము. ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు.